నాకే టైమింగ్ లేదు. ఆ? ఆ? టైం అదేంటన్నా గంట ముందే వెళ్ళావు కదా. అక్కడికి వెళ్ళాను కానీ ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. ఆ? వై బ్రో? చెప్పాను కదా టైమింగ్ సెట్ కాలేదని. అదేంటి బ్రో? మళ్ళీ తిరిగి వస్తారో లేదా అనేదే డౌట్. దారిలో వెళ్ళేటప్పుడు తల మీద ఏదైనా పడి కొమ్మలు అప్పవచ్చు, లేదా యాక్సిడెంట్ కూడా అవ్వచ్చు. ఏంటి భయపడుతున్నావా? ఆయన అంతే సార్, టైం రాకపోతే టాయిలెట్ కూడా పోడు. నాకు ఈ సోదంతా ఎందుకు కానీ రెంట్ ఎప్పుడు ఇస్తావు? చెప్పాను కదా సార్ టైం వచ్చినప్పుడు ఇస్తానని. అదే ఎప్పుడు వస్తుందని. హ్మ్? కేకే బ్రో. ఆ? బ్రో ఏంటి బ్రో బొట్టు పెట్టుకొచ్చావు? మీరు పెట్టుకోండి. గుడికి వెళ్ళావు, ఏంటి స్పెషల్? బర్త్డేనా? అయ్యయ్యో అదేం లేదు బ్రో. ఆ, అంటే రవాణాకి ఇంటర్వ్యూ ఉంది కదా, ఓకే. సక్సెస్ అవ్వాలని చెప్పి గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నా బ్రో. అబ్బబ్బబ్బా సూపర్ బ్రో. ఏం ఫ్రెండ్షిప్ బ్రో మీది. అసలు ఫ్రెండ్షిప్ అంటే నీదే బ్రో. అసలు కొత్తగా నీ రూమ్లో జాయిన్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను బ్రో. మీరు నన్ను చాలా పొగిడేస్తున్నారు బ్రో. అది నీ సింప్లిసిటీ బ్రో. ఆ? రవణ ఇంటర్వ్యూ ఏమైంది? ఆ దొబ్బింది. ఆ? అదేంటి ఇంత టాలెంటెడ్ నీకే జాబ్ రాలేదా? ఆ ఇంటర్వ్యూకి అసలు టేస్ట్ లేదు అనుకుంటా. కరెక్ట్. టేస్ట్ లేదు కాదు, నాకే టైమింగ్ లేదు. ఆ? ఆ? టైం అదేంటన్నా గంట ముందే వెళ్ళావు కదా. అక్కడికి వెళ్ళాను కానీ ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. ఆ? వై బ్రో? చెప్పాను కదా టైమింగ్ సెట్ కాలేదని. అదేంటి బ్రో? నేను అక్కడికి వెళ్ళేసరికి కేతు పక్కా జరిగి రాహు వచ్చాడు రా. రాహు కాలంలో కేఎల్ రాహుల్ గ్రీస్లోకి వెళ్ళినా డక్అవుట్ అయిపోతాడు. ఆ? అందుకే చెప్పా ఎర్లీ మార్నింగ్ 2 గంటలకి నా ఇంటర్వ్యూ టైమింగ్ బాగుందని అప్పుడు పెట్టుకోమని. పెట్టుకోవాలి. ఏంటి బ్రో అంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నావు? అయినా టైమింగ్ చూసి ఇంటర్వ్యూకి వెళ్ళడం ఏంటి బ్రో? బ్రో రైమింగ్ నమ్ముకున్నాడు రైజింగ్ లేకుండా పోతాడేమో, టైమింగ్ నమ్ముకున్నాడు టైటానిక్ లా చరిత్రలో నిలిచిపోతాడు. అందుకే అది మునిగిపోయింది. అయినా నువ్వు చేసింది తప్పు బ్రో. పాపం చూడు, నీకోసం పొద్దున్నే వీడు గుడికి వెళ్ళొచ్చాడు. ఏం నీకు వాడు అలా చెప్పాడా? జాబ్ వస్తే 2000 పాకెట్ మనీ పెంచుతా అని చెప్పా. అందుకే వాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అంటే నీకు జాబ్ లేదా? ఎవరు ఇవ్వలేదు. ఎవడు ఇవ్వడు, ఎందుకంటే వాడికి బ్యాడ్ టైం నడుస్తుంది. 6 నెలల 8 రోజుల 4 గంటల 36 సెకండ్ల తర్వాత చూసుకున్నాడు అనుకో, జాబ్ ఏం కర్మ, ఏకంగా బిజినెస్ పెట్టినా బిలీనియన్ అయిపోతాడు. దేనికైనా టైం ఉండాలి బ్రో. ఈ టైమింగ్ పిచ్చేంట్రా నాయనా? రవణ ఆ? రా రవణ, టైం అవుతుంది. ఎక్కడికి రా? ఆ, సినిమాకి. ఇంకా టైం ఉంది కదరా. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది రవణ. 1 అవర్ తర్వాత వెళ్దాం. ఆ? ఈ లోపు సినిమా సగం ఆ, అయిపోతుంది. వాళ్ళకి నచ్చిన టైంలో వాళ్ళు సినిమా వేస్తారు, నాకు నచ్చిన టైంలో నేను సినిమా చూస్తాను. ఎవరి టైం వాళ్ళదే. నీకు పిచ్చి బాగా ముందు చూపింది రవణ. ఆ, పద బ్రో మనం వెళ్దాం. పద. మీరు కూడా వెళ్ళకూడదు. ఆ? ఏ? మీ జాతకం ప్రకారం మీరు కూడా వెళ్ళకూడదు. మీరు వెళ్ళారనుకోండి పోతారు ఎక్కడికి? పైకి. ఆ? నీకు మూఢనమ్మకాలు బాగా ఎక్కువయ్యాయి. ఉమ్, మాకంత మూఢనమ్మకాలు లేవు. Nothing. పద బ్రో మనం వెళ్దాం. రా బ్రో. ఆ? యాడికి వెళ్ళేది? నువ్వు వెళ్తావని తెలిసే నీ బైక్లో గాలి తీయేసా. ఆ? ఆ? ఏంటి బ్రో నీకు పిచ్చి పరాకాష్లో ఉంది? ఇలా అయితే కష్టం బ్రో. సరే బ్రో రా, నా బైక్లో తీసుకెళ్తా. ఆ. హ, నువ్వు కూడా పోతావని చెప్పి నీ బైక్లో పెట్రోల్ తీయేసా. ఆ? మేము నడుచుకుంటూ వెళ్తాం. ఆ. వెళ్ళండి, మళ్ళీ తిరిగి వస్తారో లేదా అనేదే డౌట్. దారిలో వెళ్ళేటప్పుడు తల మీద ఏదైనా పడి కొమ్మలు అప్పవచ్చు, లేదా యాక్సిడెంట్ కూడా అవ్వచ్చు. ఏంటి భయపడుతున్నావా? ఆ? హెచ్చరిస్తున్నా రే, మీరు నా ఫ్రెండ్స్ రా. గలగల మాట్లాడే మీకు ఏదైనా అయ్యి విలవిలా కొట్టుకుంటుంటే సలసల నా కలలో నీళ్ళు వస్తుందిరా. చెప్పింది అర్థం చేసుకుంటారా. ఆ? ఆ? వీలైతే నేను చెప్పింది పాటించండి, లేదా పైకి పయనించండి. ఛీ, తొక్కలో దిగుతావు. రమణ కీసివు. కీసేం అవసరం లేదు, గడేసే. ఆ? ఏంటన్నా కీసివు? లాక్ అయిపోయినా ఏం పర్లేదురా, వచ్చేసే. బ్రో జోక్ చేయక్ బ్రో. ఇప్పుడే ముహూర్తం చూసావు, బాగుందన్నావు. ఏదో ఒక పెంట పెట్టకు బ్రో. రవణ అసలే మన కాలనీలో దొంగలు పెడితే ఎక్కువ ఉందన్నా. ఫస్ట్ కీసివు. రే, మన ఇంట్లో దొంగలు పడర్రా, ధైర్యంగా నువ్వు లాక్ ఎక్కువ వచ్చాయి. ఆ? అసలు నీ ప్రాబ్లం ఏంటి బ్రో? డోర్ లాక్ వేయకుండా మీరు రావడానికి ప్రాబ్లం ఏంటి? ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? ఫస్ట్ కీసివు. ఆ, తాళం లేదు, పోయింది. ఆ, పోయిందా? పోయిందా? మరి డూప్లికేట్ ఉంటుంది కదా, అది లేవు. ఉమ్. అది కూడా పోయింది. ఆ? మరి మాకేమో మరి చెప్పలేదు. ఆ. హే, ఏంటి ఇంట్రాగేట్ చేస్తున్నారు? ఒక 2 రోజుల దాకా కీసిపోతుంది,
తర్వాత వస్తుంది, అడ్జస్ట్ అవ్వండి. 2 రోజులు పోతుందా? అంటే నువ్వే దాచేసావా? ఆ? అన్నా కీస్ ఎక్కడ చెప్పు మర్యాదగా. చెప్పు. ఉప్పులో పెట్టా. ఉప్పులో పెట్టావా? ఎందుకు? ఏ, కీసు 2 రోజులు ఉప్పులో పెడితే అదృష్ట దేవత మనం వెతుక్కుంటూ వస్తుందంట. మంచి టైం కూడా స్టార్ట్ అవుతుందంట. ఆడెవడు చెప్పింది? కమాన్ టీవీలో కాలాతీత సిద్ధాంతి సావిత్రి సరస్వతి స్వర్ణకళ స్వయంభు స్వాహా శర్మ చెప్పారు. షో, ఆయన పెద్ద సిద్ధాంతి. అదేంటి బ్రో, అదేదో స్పెషలిస్ట్ డిగ్రీలా అంతుంది. ఏయ్, అలా అనుకో, పాపం చుట్టుకుంటుంది. ఆయన పెద్ద సిద్ధాంతి. ఆడో పెద్ద సిద్ధాంతి, నువ్వు వేదాంతి. ఫస్ట్ కీసీ అన్నా. ఏయ్, నన్నేమన్నాను, నా వేదాంతిని ఏమన్నా అనుకో, యువర్ క్రాసింగ్ యువర్ క్రాస్ లిమిట్స్. చేస్తా అన్నా. నీకు రోజు రోజుకి పిచ్చి ముదిరిపోయింది. నేను ఏయ్. తీసి ఎరగట్లే వేస్తా. ఏయ్ ఏయ్. ఏయ్, ఏయ్, ఆ. ఏయ్, ఏయ్, ఏయ్. రేయ్, ఏంట్రా మీరు చిన్నపిల్లలా కొట్టుకుంటున్నారు? ఏయ్, చూడండి సార్, ఎక్కువ చేస్తున్నాడు. పెద్దోళ్ళని చూస్తున్నా, లేకుంటే వేసేసేవాడిని. ఏయ్, ఇంతకేం జరిగిందో చెప్పండి. వీడికి కాలాతీత సిద్ధాంతి సావిత్రి సరస్వతి స్వర్ణకళ స్వయంభు స్వాహా శర్మ తెలియదంట సార్. ఆడెవడు? సార్ అలా అనకండి సార్, కళ్ళు పోతాయి. నాకు అదంతా అవసరం లేదు, కానీ ఇంతకీ నువ్వు రెంట్ ఎప్పుడు ఇస్తావు? రెండు కట్టలేదా? లేదా? టైం వచ్చినప్పుడు ఇస్తాను సార్. అదేంటయ్యా, ఎవరైనా డబ్బులు వచ్చినప్పుడు ఇస్తా అంటారు, నువ్వేంటి టైం వచ్చినప్పుడు ఇచ్చేది? టైం కలిసి వచ్చింది అనుకోండి, కౌగులు ఇచ్చుకుని కల్లాపు జరుగుతుంది. అదే టైం కలిసి రాలేదనుకో, కసుమని లేసి కసిరి కాటేస్తుంది. వీడేంటయ్యా రెంట్ డబ్బులు అడుగుతుంటే కాటేస్తుంది బీటేస్తుంది అంటున్నాడు. ఆయన అంతే సార్, టైం రాకపోతే టాయిలెట్ కూడా పోడు. నాకు ఈ సోదంతా ఎందుకు కానీ, రెంట్ ఎప్పుడు ఇస్తావు? చెప్పాను కదా సార్, టైం వచ్చినప్పుడు ఇస్తానని. అదే ఎప్పుడు వస్తుందని. నువ్వు పోయాక. ఆ? ఏ, నువ్వు నోరు మూసుకో. సార్ ఇంకో కరెక్ట్గా 1 నెల 1.5 రోజు తర్వాత ఇచ్చేస్తాను సార్. ఇంకా 1 నెల ఆల్రెడీ టైమింగ్ అని చెప్పి 2 నెలలుగా రెంట్ ఇవ్వట్లేదు. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. ఇంకా 2 రోజులు నా రెంట్ ఇవ్వాల్సిందే. లేకపోతే నీ టైమింగ్ గీమింగ్ చూడకుండా నేను టైంలో బయట వేస్తాను నిన్ను. ఈ మధ్య ఏం చేస్తున్నావు నీకే అర్థమవుతుందా? తెలుసులేవా, బయటకు వెళ్ళాలన్న మూడే పోయింది. ఛా, రా బ్రో, లోపల పాప్కార్న్ తింటూ పిచ్చికి తిరినాయాల సినిమా చూద్దాం. పిచ్చికెత్తిరునాయలా, వీళ్ళకి నేనేంటో చూపిస్తా. హలో, రండి స్వామి రండి. నేను చెప్పినట్టు చేయమ్మా. నా పాదాలకు దండం పెట్టుకో. ఆయుష్మాన్ భవ. అంతా మంచిగా జరుగుతుంది. ఏం రవి, స్వామి మీరు నా మీద చెయ్యేసి. ఆ కుర్చీని మధ్య స్వామి మీరు పూర్తిగా వెనరా సుంట. ఆ కుర్చీని మొహద్వారం వైపు తిప్పి మధ్య స్థలంలో పెట్టు. అర్థం కాలేదు స్వామి. ఆ కుర్చీని తీసుకొచ్చి మధ్యలో పెట్టు, నేను అక్కడే కూర్చుంటా. ఓకే స్వామి. ఓం నమ శివాయ. స్వామి రండి కూర్చోండి. ఓం నమ శివాయ. ఈశాన్య మూలం అస్సలు వద్దు. నార్త్ ఈస్ట్ అబ్బే నో నో నో. ఓం నమ శివాయ. రవణ ఏంటిది? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? హే, నేను చెప్పాను కదా కాలాతీత స్వామి అని, అలియా సాహు స్వామి ఈయనే. కన్నాలేసే వాళ్ళు వీడు, వీడి కళ్ళ తీసుకోవాలండి. ఈడేంటి మనం కనిపెడిసాడేంటి? హే, చంపలేసుకో, అలా చెప్తే పాపం వస్తుంది. పాపం లేదు గీపం లేదు, నేను ఇవన్నీ నమ్మను. నువ్వు నమ్మకపోవడం వల్లనే నువ్వు ప్రేమించిన 2 పాపలు పరారైపోయారు. ఎలా చెప్పాడు? ఆయన అంతే, కాలాతీత స్వామి, కాలాన్నే కల్లోలం పెట్టేస్తాడు. ఓం నమ శివాయ. ఏదో ఫ్లూక్ లో చెప్పుంటాడు. అయినా వీడి స్వామి ఏంటి? ఆ డ్రెస్ ఏంటి? ఆ ప్యాంట్ ఏంటి? ఆ షర్ట్ ఏంటి? వీడి స్వామీజీ అంటే నేను నమ్మా. అరే బక్కపీనుగా, నిన్ను నా చేత్తో పిసికేస్తాను. అయినా రవి జోబులో డబ్బులు దుబ్బేసే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నీకెలా తెలుసు స్వామి? అంతా కాలమహిమ. ఈ ట్రెండ్ తగ్గట్టు స్వామీజీలు వాళ్ళ లుక్స్ పిక్స్ మారుతూనే ఉంటాయి. మేము ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాం నాయన. చెప్తే విన్నారు కదా, స్వామీజీ ట్రెండ్ ఫాలో అవడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. స్వామి అసలు ఈ మధ్య టైం అసలు కలిసి రావట్లేదు స్వామి. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పండి స్వామి. తప్పకుండా నాయన. ఆ పూలకుండ తీసుకొచ్చి వంటగదిలో పెట్టు. సరే స్వామి. ఈ డైనింగ్ టేబుల్ తీసుకొచ్చి హాల్లో పెట్టు. తప్పకుండా స్వామి. ఆ ఈశాన్యంలో ఉన్న ఏసీ తీసుకొచ్చి బాత్రూంలో పెట్టు నాయన. తప్పకుండా స్వామి. కానీ అంతా బానే ఉంది, కానీ ఆ 4వది మాత్రం చాలా కష్టంగా ఉంది నాయన. స్వామి చెప్పండి స్వామి, చేసేద్దాం. లేదు లేదు నాయన, నువ్వు చేయలేవు. అయ్యో స్వామి, అనుమానించకండి స్వామి, చెప్పండి స్వామి, నేను చేస్తాను స్వామి. ఏం లేదు నాయన, ఈ పిల్లర్స్ని లేపేస్తే నీ టైం అదే లేచిపోతుంది.
పిల్లర్లు రేపేయాలి అప్పుడు మనమే పోతాం. పిల్లర్స్ పడగొడేస్తే ఇల్లు కూలిపోతుందిరా తుప్పాసెదవా. రే నువ్వు తప్పు చేస్తున్నావు, చెప్పిస్తా. చెప్పిస్తావా? జనరల్ వాటర్తోనా మినరల్ వాటర్తోనా? ఉండు, నీకు పోలీసు వాళ్ళకి కాల్ చేస్తాను. ఆ? హలో, పోలీసులు పిలిస్తే భయపడతా అనుకున్నావా? ఏం భయపడవా? మాయం. చూసావు రవి, వీని నమ్ముకొని నువ్వు టైమింగ్ అని తిరుగుతున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ లోకంలో అన్నిటికన్నా విలువైంది టైం. టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒక పని చేసుకో. ఏదో ఒక రోజు సక్సెస్ అవుతావు. ఈ టైమింగ్ అంటూ కూర్చుంటే ఏమీ రాదు. ఇకనన్నా టయానికి రెంట్ ఇవ్వు. పాపం ఫీల్ అవుతున్నాడు. లైట్ తీసుకురావన్నా. బ్రో ఇక నుండైనా మారు. మాట్లాడు బ్రో. ఈ ఇంట్లో టైమింగ్ అసలు సరిగా లేదురా. ఇల్లు మారిపోదాం. టైం ఆటోమేటిక్గా మారిపోతాం. ఇంకా మారడు. వీడు మారడు.